ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. బస్తర్ నేషనల్ పార్క్ దగ్గర జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో 12 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్టు సమాచారం. మావోయిస్టుల కోసం డీఆర్జీ, ఎస్టీఎఫ్ బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. ఈ ఎన్కౌంటర్లో 2 జవాన్లు కూడా చనిపోయినట్టుగా చెబుతున్నారు. మరికొందరు జవాన్లకు గాయాలయ్యాయి. గాయపడ్డ జవాన్లను హెలికాప్టర్లో తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో భద్రతా దళాల ఎన్కౌంటర్లో మావోయిస్టులు చనిపోతున్నారు. దండకారణ్యంలో భద్రతా బలగాలు వ్యూహాత్మకంగా దాడులు చేస్తున్నాయి. 2024లో జరిగిన ఎన్కౌంటర్లో 219 మంది మావోయిస్టులు చనిపోగా ఈ ఏడాది జనవరిలో 48 మంది వరకు ఎదురు కాల్పుల్లో చనిపోయారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. బస్తర్ నేషనల్ పార్క్ దగ్గర జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో 12 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి భూపాల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. భూపాల్, మళ్ళీ ఛత్తీస్గఢ్ లో మాత్రం మావోయిస్టుల పైన దాదాపుగా మారణహోమం కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ నెలలో జరిగిన ఎన్కౌంటర్ లో దాదాపుగా అంటే 60 మందికి పైగా మావోయిస్టులు ఇప్పటి వరకు చనిపోయిన పరిస్థితి. ఈ రోజు ఉదయం జరిగిన ఎన్కౌంటర్ లో అంటే బీజాపూర్ లోని నేషనల్ పార్క్ వద్ద జరిగిన ఎన్కౌంటర్ లో 12 మంది మావోయిస్టులు చనిపోగా అదే విధంగా 2 జవాన్లు కూడా మృతి చెందడం జరిగింది. అయితే మరో 2 జవాన్లు గాయపడిన వాళ్ళని జగదల్పూర్ నుంచి వాళ్ళని అంటే ఆసుపత్రికి తీసుకువెళ్ళడానికి కోసం హెలికాప్టర్ తీసుకుని వస్తున్న పరిస్థితి ఉంది. హెలికాప్టర్ ని జగదల్పూర్ నుంచి ఎంఐసి హెలికాప్టర్ ని అంటే ఈ నేషనల్ పార్క్ ఈ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ ప్రదేశానికి హెలికాప్టర్ వెళ్తున్న పరిస్థితి గాయపడిన వారి కోసం. అయితే అంటే ఇది దట్టమైన కీకారణ్యం కావడంతో అక్కడి నుంచి గాయపడిన వారిని తరలించడం కొంత సమస్యాత్మకంగా ఉంది. ఈ నేపథ్యంలోనే హెలికాప్టర్ అవసరమైంది. ఆ నేపథ్యంలోనే హెలికాప్టర్ ని తరలిస్తున్నారు. మరోవైపున అంటే ఈ తెల్లవారుజామున నేషనల్ పార్క్ ఏరియాలో మావోయిస్టులు సమావేశమైన సమాచారం అందుకున్న భద్రతా బలగాలు, డిఆర్జీ, అదేవిధంగా కోబ్రా దళాలు వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా మావోయిస్టుల మీద విరుచుకొని పడగొట్టడంతో మొత్తం కూడా అక్కడ సమావేశమైన 12 మంది మృత్యువాత పడ్డట్టుగా మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా మృతదేహాలని పూర్తిగా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. అయితే ఆ ప్రాంతాన్ని ఇంకా పూర్తిగా జల్లెడపడుతున్నారు. అయితే పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్ర పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టుల సమాచారము అదేవిధంగా సమాచారం అంటే వారు ఎక్కడెక్కడ జరుగుతుందంతా కూడా డ్రోన్ కెమెరాల ద్వారా మొత్తం కూడా జల్లెడపడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ సమావేశం అవుతున్న మావోయిస్టుల సమాచారం అందుకొని ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి చేయడంతో 12 మంది మృత్యువాత పడ్డట్టు తెలుస్తుంది. అయితే ఇందులో ఎవరెవరు చనిపోయారు అంటే కీలకమైన నేతలు ఎవరున్నారు అనే అంశం ఇంకా స్పష్టత కావాల్సి ఉంది. మొత్తం దండకారణ్యం ఇటు ఖమ్మం జిల్లా అదేవిధంగా భద్రాద్రి, ములుగు ఈ 2 జిల్లాలకు కూడా ఈ బీజాపూర్ జిల్లా సరిహద్దుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇటువైపు నుంచి కూడా అంటే కొంతమంది దళాలు కూడా బీజాపూర్ నుంచి సుక్మా వైపు కూడా వెళ్లి ఉండడానికి అవకాశం ఉంటుంది అనేది నేపథ్యంలో కూడా తనిఖీలు అయితే ముమ్మరం చేశారు. మొత్తం డ్రోన్ కెమెరాల సాయంతో మావోయిస్టుల ఏరువేత కార్యక్రమం జరుగుతుంది. మనకు తెలుసు గత ఏడాది 215 మందికి పైగా మృతి చెందగా ఈ ఏడాది ఇప్పటికే 60 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందిన పరిస్థితి. ఇందులో కీలకమైన నేతలు కూడా ఉన్నారు. ఈ పరిస్థితిలో ఇప్పటి వరకు ఈ జరిగిన ఎన్కౌంటర్ కు సంబంధించి 12 మంది మృతి చెందగా పలువురు గాయపడి ఉంటారని కూడా బీజాపూర్ జిల్లాకు సంబంధించిన పోలీసు అధికారులు చెప్తున్నారు. మళ్ళీ రైట్ భూపాల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.